హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వేడివేడిగా కూర ఒకటి చేశానండి. ఆకుకూరలు రోజు మన ఆహార పదార్థాల్లో తీసుకుంటే చాలా మంచిది కదండి. అలాగ అన్ని కూరలు కలిపి నేను కలగలుపు కూర చేశానండి. దానికి కావలసినవి చూసేయండి. పాలకూర మా గార్డెన్లో చూడండి ఎంత బాగుందో. కొద్దిగా వచ్చింది కోసుకొచ్చానండి. టెర్రస్ గార్డెన్లో 3 కట్టలు కొనుక్కొచ్చాను. అలాగే చుక్కకూర కూడా 3 కట్టలు తీసుకున్నాను. పెరుగు తోటకూర అండి, తెల్లగా ఉంటుంది కదా పెరుగు తోటకూర. మీ ఏ తోటకూర దొరికితే ఆ తోటకూర తీసుకోవచ్చండి. అలాగే గార్డెన్లో కొయ్యి తోటకూర ఉందండి, 1 కట్ట సుమారుగా తీసుకొచ్చాను. పైన టెర్రస్ గార్డెన్లో ఉంది. అలాగే గోంగూర అండి, ఈ గోంగూర చుక్కకూర రెండేనండి ఈ కూరకు పులుపు. అలాగే కొద్దిగా 1 కప్పు కొత్తిమీర తీసుకున్నాను, ఒక చిన్న కట్ట. ఈ ఆకుకూరలన్నీ కలిపేసి మనం అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ మంచి కూర ఒకటి వండేసుకుందామండి. పుల్లగా కారంగా చాలా బాగుంటుందండి. నాకు మెంతికూర దొరకలేదండి. మెంతికూర కానీ బచ్చల కూర కానీ ములగాకు కానీ ఏవైనా వేసుకోవచ్చండి. మీరు ఆకుకూరలు ఎన్ని ఆకుకూరలైనా వేసుకోవచ్చు. దీనికంటూ ఒక లిమిట్ లేదు. ముందుగా మనం ఆకుకూరలన్నీ బాగు చేసేసుకొని కడిగేసి తరుక్కుందామండి. ఆకుకూరలు కూడా ఇక్కడ చూసారు, తిరగమాత గింజలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, వెల్లుల్లిపాయ 1 గడ్డ తీసుకున్నానండి. కొద్దిగా మనకు కావలసినన్ని వేసుకోవచ్చండి, మనం తినేదాన్ని బట్టి. కరివేపాకు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, రుచికి తగ్గట్టుగా ఉప్పు, నూనె. ఇవి మనం తిరగమాత పెట్టుకోవటానికండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి. 2 పెద్దవిగా తీసుకున్నాను. టమాటాలు 3, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇంకొంచెం కావాలి అంటే మీరు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చండి. అలాగే ధనియా పొడి, జీరా పొడి, గరం మసాలా, ఈ 3 పౌడర్లు తీసుకున్నాను. చక్కగా మనం ఆకుకూరలన్నీ కూడా కడిగేసి తరుక్కుందామండి. ఎప్పుడైనా సరే ఆకుకూరలు తరిగి కడగకూడదండి. కడిగేసిన తర్వాత మనం ఆకుకూరను శుభ్రంగా బాగు చేసుకొని కడుక్కోవాలండి. ముందు కడిగి మనం కట్ చేసుకోవాలండి. అప్పుడే మనం దాంట్లో ఉండేటటువంటి వాల్యూస్ని పోగొట్టుకోకుండా ఉంటామండి. ముందు ఆకుకూర కడిగి అప్పుడు చక్కగా తరుక్కోవాలండి. ముందు బాగు చేసుకొని కడగాలి. చూసారా, అన్నీ కొంచెం పెద్ద పెద్దవిగానే కట్ చేశానండి. ఇవన్నీ ఎలా తయారు చేయాలో చెప్పేస్తాను. ఉల్లిపాయలు కూడా ఇట్లా పొడుగ్గా తరుక్కున్నాను. పచ్చిమిరపకాయలు అనేవి కావాలి అంటే మీరు నిలువుగా చీరేసేసుకోవచ్చండి. 2 ముక్కలుగా నేను చీరలేదు, కాయలుగా వేసేసానండి. ముందు ఒక బాండీ వేడి చేసుకుందాం. నేను నూనె తీసుకున్నానండి. నూనె కాగంగానే తిరగమాత గింజలన్నీ వేసేసి వేయించేస్తున్నాను. ఆవాలన్నీ చెటుపట్లాడి పప్పులు కొంచెం రంగు మారంగానే చిన్నులపాయలు చూడండి కచ్చా పచ్చగా చితక్ కొట్టానండి. కరివేపాకు కూడా వేసేసాను. మీరు ఇలాగ వెల్లుల్లిపాయ వద్దు అనుకున్న వాళ్ళు ఇంగుతో అయినా కూడా చేసుకోవచ్చండి. ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయ అయినా వేసుకోవచ్చు, లేదు ఇంగువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేయించేస్తున్నానండి. వెల్లుల్లిపాయ నల్లగా మాడిపోనియద్దండి. కొద్దిగా వేగంగానే 2 నిమిషాలు ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసేసాం కదా, వేసేసి కొద్దిగా 2 నిమిషాలు బాగా మగ్గిపోకూడదండి. 2 నిమిషాలు వేగిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది దీనికి మనం యాడ్ చేసేద్దామండి. పచ్చివాసన పోయే వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించేద్దాము. ఉల్లిపాయలు ఎందుకు ఎక్కువ వేగనివ్వద్దు అన్నానంటే ఈ ఆకుకూరలతో కలిసి మళ్ళీ ఉడుకుతుందండి. టమాటాలు వేసాక మగ్గుతుంది. ఆకుకూరలతో పాటు చక్కగా ఇది మగ్గిపోతాయండి. ఉల్లిపాయలు తినేటప్పుడు కూడా కొంచెం బాగుంటాయి, ఉల్లిపాయలు కనపడతాయండి. కలిపేసేసుకొని మనం టమాటాలు కూడా యాడ్ చేసేద్దాము. పసుపు, చిటికెడు ఉప్పు వేసుకుందామండి. మనం కొద్దిగా ఉప్పు వేసుకోవటం వల్ల ఏంటంటే ఈ ముక్కలన్నీ త్వరగా మగ్గుతాయండి. కలిపేసేసుకొని మనం మూత పెట్టేసేసుకుందామండి. 1-2 నిమిషాలండి. ఆకుకూరలు అనేవి ఎక్కువసేపు మనం ఉడకబెట్టడం కానీ వేయించడం కానీ చేయకూడదండి. అందులో ఉంటే పోషక విలువలన్నీ కూడా పోతాయండి. మూత తీసేసి ఆ వచ్చిన ఆవిరి నీళ్ళన్నీ కూడా పోసేసి మనం కలయబెట్టేసుకుందాం. ఇప్పుడు తోటకూర వేసేస్తున్నానండి. తోటకూర ముందు ఎందుకు వేస్తున్నానంటే తోటకూర మగ్గటానికి కొద్దిగా టైం పడుతుందండి. పాలకూర, చుక్కకూర, గోంగూర వెంటనే ఉడికిపోతాయి. ఈ తోటకూర, పెరుగు తోటకూర, కొయ్యి తోటకూర 2 కూడా వేసేసానండి. మెంతికూర కనుక దొరికితే మీరు ఇందులో యాడ్ చేసుకోండి. మెంతికూర వేసుకోవచ్చు. ఏదైనా ఆకుకూరలు మనకి అందుబాటులో ఉన్న కూరలన్నీ వేసుకోవచ్చు. కానీ గోంగూర, చుక్కకూర అనేది ముఖ్యమండి. ఇప్పుడు తోటకూర కొంచెం మగ్గి కిందకి దిగింది. ఇప్పుడు పాలకూర, చుక్కకూర యాడ్ చేసేస్తున్నానండి.
చూడండి 2 నిమిషాల గ్యాప్ తోటి ఆకుకూరలన్నీ కూడా వేసేస్తున్నాను. పాలకూర చుక్కకూర వేసేసి మనం మూత పెట్టేసేసుకుందామండి. చూసారు, చుక్కకూర వేసాను. ఇప్పుడు పాలకూర వేసేస్తున్నానండి. అన్నీ కొంచెం పెద్దవిగానే తరుక్కున్నాయండి, గుజ్జులాగా అయిపోతాయండి. పాలకూర పెట్టేసేసి చక్కగా మనం లిడ్ పెట్టేసుకుందామండి. ఎందుకంటే ఇప్పుడు కలపటానికి మనకు కుదరదండి. కొంచెం ఆవిరికి ఆకుకూర అనేది కొద్దిగా మనకి సాఫ్ట్ అయిపోయి కొద్దిగా దిగుతుందండి లోపలికి. చూసారా, ఇప్పుడు మొత్తం కలియబెట్టేసుకుందామండి. ఉల్లిపాయలు టమాటాలు అనేవి పైకి వచ్చేటట్టుగా ఆకుకూర లోపలికి వెళ్ళేటట్టుగా మనం కలుపుకుందామండి. 10 నిమిషాల్లో అన్నీ రెడీగా ఉంటే కూర అయిపోతుందండి. ఇది చపాతీలో కానీ వేడి వేడి అన్నంలో కానీ దేంతో అయినా బాగుంటుందండి. ఈ మనం చుక్కకూర గోంగూర వేసాం కదా, దాని పులుపే ఈ కూరకి సరిపోతుందండి. చాలదు అనుకునే వాళ్ళు కొద్దిగా చింతపండు పులుసు వేసుకోండి. నేను వేయట్లేదండి, ఎందుకంటే గోంగూర చుక్కకూర ఎక్కువ వేసాను. ఇప్పుడు గోంగూర కూడా పెట్టేస్తున్నాను చూడండి. మొత్తం కలిపేసేసుకుని గోంగూర కూడా ఇందులో పెట్టేస్తున్నాను. ఒక్క కొత్తిమీర మాత్రం లాస్ట్లో వేసుకుందామండి. ఈ కూరలన్నీ మగ్గిపోయిన తర్వాత కొత్తిమీర లాస్ట్కి దింపబోయే ముందు వేసుకుందామండి. గోంగూర వేసేసి మూత పెట్టేశాను. ఒక్క 2 నిమిషాల తర్వాత చూడండి చక్కగా అన్నీ ఉడుకుతున్నాయి. కలియబెట్టేసుకుందామండి. చూసారా, అన్ని కూరలు కూడా ఉడికిపోయినాయండి. అన్నీ కలిసేటట్టుగా మనం కలుపుకుందాము. ఎక్కడ నీళ్ళు అనేది యాడ్ చేయలేదండి నేను. ఆకుకూరల్లో ఉండేటటువంటి తడి వల్ల ఉల్లిపాయ టమాటాలో కూడా నీరు ఉంటుంది కదా, అందువల్ల నేను నీరు అనేది యాడ్ చేయలేదు ఎక్కడ. మొత్తం బాగా కలిపేసేసుకొని కొంచెం మగ్గనిద్దామండి. ఇందాక మనం కొద్దిగా ముక్కలు మగ్గటానికి ఉప్పు వేసుకున్నాం కదా, మిగతాది కూర అంతా ఉడికిపోయిన తర్వాత వేసుకుందాం. మూత పెట్టేసుకుందామండి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీస్తే కూర రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఉంది కదా, 1 కప్పు చిన్న కట్ట తీసుకున్నానండి. కొత్తిమీర వేసేసాను. కొత్తిమీర కూడా వేసేసి రుచికి తగ్గట్టుగా ఉప్పు అనేది ఇప్పుడు యాడ్ చేసుకుందామండి. ముక్కలు మగ్గటం వరకు కొద్దిగా వేసుకున్నాం, 1 పావు చెంచా. ఇప్పుడు కూర మొత్తానికి మనం ఉప్పు అనేది వేసుకుందాము. త్వరగా మగ్గుతాయండి అట్లా పచ్చి ముక్కల మీద ఉప్పు వేసుకుంటే. కారము, అలాగే మనం మసాలా పౌడర్లు తీసుకున్నాం కదా, ధనియా జీరా పౌడర్, గరం మసాలా యాడ్ చేసేసాము. బాగా కలుపుకుందామండి. కొత్తిమీర ఊరికినే పైన చల్లుకున్నామండి, ఎక్కువ ఉడకక్కర్లేదు కొత్తిమీర అనేది. అంతా బాగా కలిపేసేసుకొని మనం 2 నిమిషాలు ఈ మసాలాలన్నీ కూడా కూరకి పట్టనిద్దామండి. అన్నీ కూడా 10 రూపాయల ఆకుకూరలు తెచ్చుకున్నానండి నేను. కొయ్యి తోటకూర, పాలకూర మాత్రం కొద్దిగా టెర్రస్ గార్డెన్లో కోసుకొచ్చానండి. ఇంకా ఆకుకూరలన్నీ చల్లాలండి, వర్షాలు పడుతున్నాయి కదా, తొలకరి కదా. పైన టబ్బుల్లో ఆకుకూరలన్నీ కూడా రెడీ చేసుకున్నానండి. వర్మీ కంపోస్ట్, కోకోపీట్ వేసి విత్తనాలన్నీ తెచ్చుకున్నాను. ఇలాగా మొత్తం ఉడికిపోయింది చూడండి, ఎంత బాగుందో కదా. కూర చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. చాలా రుచిగా ఉంటుంది. అన్ని ఆకుకూరలు కూడా వేసాం. పోషక విలువలన్నీ కూడా మనకి ఇందులోనే ఉన్నాయండి. మీరు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అన్ని ఆకుకూరలు తెచ్చుకుని ఇట్లాగా కలగలుపు కూర చేసుకుంటే వేడివేడి అన్నంలోకి చపాతీల్లో కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చూడండి. థ్యాంక్ యూ.